దాసనారాయణరావు దగ్గర అసిస్టెంట్‌గా అంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా ఆ, మీరు ఆయన అసోసియేషన్‌లో ఆయన దగ్గర పనిచేశారా? అయ్యయ్యో హ్మ్. బాగా పనిచేశాను. హ్మ్. పనిచేయటం ఏంటి, మనకు పరిచయం రోజు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు ఇద్దరం కలిసే ఉన్నాం. హ్మ్. ఇద్దరం కలిసే ఉన్నాం. ఏనాడు కూడా మేము దూరంగా ఒకరికొకరు దూరం కాలేదు. అదేలేండి. ఒకటి పొరపాటు నేను నా కోపం వచ్చి నేను మానేసి నేను వెళ్ళినా ఎవరైనా అయితే వణుకుపోయేవారు ఆ రోజుల్లో ఆయనకున్న ఇమేజ్కి దానికి. ఆ తర్వాత ఆయనే పాపం వచ్చి మళ్ళీ కారు వచ్చి ఎక్కడ కారు అన్నాడు. కాదు, కారు ఎక్కించి తీసుకెళ్ళేవాడు. ఆయన అంత కలిసి ఉన్నాను మేము. అదేలేండి. చైతన్యరాజన్ సినిమా అప్పుడు తీసేప్పుడు సినిమా తీయొద్దురా అన్నాడు. ఎందుకండి? అంటే ప్రతిసారి కాంట్రవర్సీలో పడుతున్నాడు సత్యం, మళ్ళీ కాంట్రవర్సీలోకి వస్తున్నాడు, కొన్నాళ్ళ పాటు సినిమాలు ఉండవు అని ఆయన అనుకుంటున్నాడు లోపల అలా అని. నేను అన్నాను, మీ అందరూ తీస్తున్నారు కదా సినిమాలు, ఇది తీయండి, నేను తీస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం అదే అన్న. తరే ఆయన ఏం మాట్లాడలేదు. సెన్సార్ల ప్రాబ్లం అది ఆ సెన్సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళాం ఇద్దరం కలిసి. అక్కడ ఆయన కాంగ్రెస్ వాడే కదా, ఎమ్మెల్యే కదా, పివి నరసింహారావుని కలిసాము, అందరినీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కలిసాం. వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే కాదు ఒక 10 minutesలో ఇచ్చేయచ్చు, 1 minute నథింగ్. కానీ వాడు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక అతను హైలైట్ అవుతున్నాడు, అతనికి గొప్ప పేరు వస్తుంది, రంగా తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్కి తలకాయనైపోతుంది. రంగా గారేనా? రంగా గారి గురించి తప్పనిసరి చెప్పాలి. చెప్పండి సార్. మనం ఒక మాట ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది చూసాం. ఒక మాట ఇచ్చి ఏదైనా సార్ నాకు పని చేసి పెట్టండి అని ఎవరైనా అడిగితే అడుగుతూ ఉంటాడు, ఈ లోపల దానికి సంబంధించిన పని చేస్తూ ఉంటాడు ఒక కుర్రాడు. పైగా మాట ఇస్తే వెనక్కి తిరగడం లేదు. అది అలాగా నేను చూస్తూ ఉండగాను ఎంతమందికి ఆయన సహాయం చేశాడో తెలియదు. ఎక్కడో నీలకొండలో అగ్ని ప్రమాదం జరిగిందంటే అవును, పని కట్టుకుని మేమంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరికి బియ్యాలు అన్ని ఆపరాలు అన్ని పంచి. అలాగా పొలిటికల్ లీడర్స్ అలా ఉండరు జనరల్గా. ఎలక్షన్ టైంలో ఉంటారు కానీ మిగతా టైంలో అలా ఉండరు. అంటే పీపుల్స్ లీడర్ అయినా. అవును, పీపుల్స్ లీడర్, పొలిటికల్ గా నాకుండా పీపుల్స్ లీడర్. ఎంత బాగా అంటే మీరు ఒక ఆయన అడిగాడు, సత్యం గారు నోటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన మీరు ఎందుకు పెట్టుకున్నారండి? ఆయన పెట్టుకోలేదు, ఆయన డైరెక్షన్ పెట్టుకున్నాం అన్నాడు. పెద్ద చాలా తెలివిగా చెప్పానని చెప్పాడండి. అయ్యా నన్ను అది కూడా ఓడగొట్టేశారా అన్న, అది కూడా ఓడగొట్టేశారా అని మీరు అన్న. అంటే అడగ ఓడగొట్టడం కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా. నేను కాదు, అవను కూడా. కానీ మీరు అంత దగ్గరగా అంటే రాధా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ లేకపోతే రంగా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళకి. అంటే సినిమా యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయ్యింది. ఓకే, కరెక్ట్ చెప్పాలంటే. అంతకుముందు రాధా గారి మర్డర్ జరిగినప్పుడు మాత్రం నేను ఆ రోజు విజయవాడలోనే ఉన్నాను. వేరే పని మీద వచ్చి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పని మీద వచ్చి అక్కడే ఉన్నాను. అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో నేను ఉన్నాను, అక్కడే ఉన్నాను. ఒక అతను రక్తం ఓడుతూ ఇలాగ పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చేస్తే తలుపు బోల్ట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో. ఆఫీసులో. ఆ తర్వాత మళ్ళీ మేము 3-4 ఏళ్ళు అయిన తర్వాత సినిమా తీసాం. సినిమా తీసి సినిమా చూసిన తర్వాత ఒకసారి అందరికీ కంగారు వచ్చేసింది. రాధా మర్డర్ తీస్తే, రాధా మర్డర్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను ఎడిట్ చేస్తానని అంటే ఇలా కాదు, ముందు అయిపోయినామండి, షూటింగ్ అయిపోయినామండి, మధ్యలో మనం ఆగిపోవద్దు, నా మాట ఏమనండి. తర్వాత షూటింగ్ చేసాము, అన్నీ అయిపోయింది. సినిమా రష్ చూస్తున్నాం. మర్డర్ అందులో రాధా గారి మర్డర్ 5 days తీసాం. ఒక మర్డర్ సీన్ 5 రోజులు తీయటం అని చెప్పి అందరూ ఫిట్టింగ్ పెట్టారు. అక్కడి నుంచి దాసనారాయణరావు గారికి ఫోన్ చేశారు, చెప్పారు
దాసనారాయణరావు కూడా కొంచెం ఏరా ఏంట్రా ఏంటి మడ్రే 5 రోజులు తీస్తున్నావంట, మొత్తం సినిమా ఎన్ని రోజులు తీస్తా, 2 ఏళ్ళు 3 ఏళ్ళ అని ఇలా జోకులు వేశారు. ఏదో జరిగిపోతుంది కదండి, జరగనివ్వండి, దీన్ని ఆపడానికి ట్రై చేయకండి. అబ్బాయికి ఆయన కంగారు పడ్డాడు. అదే చేసేసి అటువంటిది ఏం లేదురా అన్నాడు. తర్వాత సినిమా రష్ వస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో. రష్ వస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్వెల్ సీన్ వస్తుంది, అంతే. రాధా మర్డర్ అది. రాధా మర్డర్ జరుగుతూ ఉంటుంటే ఇటు హాల్లో ఒక సౌండ్ వస్తుంది, అని అలాగంట ఆ గసలాగా ఒక సౌండ్ వస్తుంది అన్నమాట. ఎవరు ఇది అని చెప్పేసి చూస్తే ఫ్రంట్ సీట్లో కూర్చుని దాసనారాయణరావు. ఇంటర్వ్యూలు అయిపోయింది, అవగానే ఇమ్మీడియట్గా సత్యం ఇటు రారా ఇటు అని చెప్పేసాను. అది తక్కువ కావలించుకుని సారీ రా, డెప్త్ తెలియక నేను ఏదో మాట మాట్లాడాను. గొప్పగా తీసావు, చాలా గొప్పగా తీసావు, ఇంతవరకు చాలరా సినిమా, ఇంకా అనవసరం, సెకండ్ హాఫ్ అనవసరం చాలు, ఇంక సినిమా ఇంకేం అవసరం లేదు, ఇంకేం తీస్తా, ఇంకో మాట తీస్తా అంతే కదా అన్నాడు. అది అలా కాదులేండి, ఎందుకు అంత చంపాల్సి వచ్చింది, చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మ్యూజియం ఎందుకు ఎలా కంట్రోల్ చేశారు? ఇప్పుడు రాధా గారు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.